హోం మినిస్టర్ అనిత పరిస్థితిని చూసి జాలిపడుతున్నామని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవర్ లేని పదవి ఎందుకని ఎద్దేవా చేశారు. ఆమె మాట పోలీసులెవరూ వినటం లేదని చెప్పారు. సోషల్ మీడియా కట్టడి చేయడంలో పోలీస్ శాఖ విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని చెప్పారు. అధికారంలోకి తాము రాగానే ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. జనవరి ఫస్ట్ తారీఖున వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమెకు తెలియదు పాపం. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. లోకేష్కి తెలుసు. ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు. హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైకు ముందు. ఆమెకి ఏమీ తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు. ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో, ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదో, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరిని అరెస్ట్ చేయట్లేదో, ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో, ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదు. ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. అమ్మాయికి అనిత ఉంది. అనిత ఈజ్ పదవి ఉంది, పవర్ లేదు. పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి? ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి, అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి బాగా నచ్చరై పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా పవర్ అంతా వీళ్ళ దగ్గరే ఉంది. ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు. హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు, పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి. ఆ అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి, తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రానకపోయినప్పుడు యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్లు ఇవి. అందుకని ఇంక రాంబాబు గారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే